కుమ్రవెల్లి మల్లన్న ఆలయం వద్ద పట్నాలు వేసే ఒక ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. ఇక్కడ గ్రామీణ జనం కావచ్చు, ఇక్కడికి వచ్చే గొల్ల కుర్మలంతా కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తారు. దాంట్లో మనం ఇక్కడ ఒక ఆకు ఎండబోసిన విజువల్స్ మనం చూస్తున్నాం. దీన్ని ప్రత్యేకించి ఏదైతే పట్నం వేసేందుకు వాడతారు, ఒక రంగుగా పట్నం వేసినప్పుడు చాలా రంగులు వాడుతుంటారు. సో ఈ ఆకు ఎండబోసిన ఏదైతే వ్యక్తున్నాడో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది కొమరెల్లి మల్లన్న దగ్గర పట్నాలు వేసే సందర్భంలో మాత్రం తంగేడి ఆకును కూడా వాడుతున్నారు. ఇది ఆకు ఎండబోసిన పెద్ద మంచి ఏం పేరు మీ పేరు? చెదరయ్య. తంగడాకు తీసుకొచ్చి ఎండబోసి దుసి ఎండినాక దుసి గిండ్రి పట్టిస్తాం. గిండ్రి పట్టించిన తర్వాత మళ్ళీ ప్యాక్ చేస్తాం. ప్యాక్ చేసి 10 రూపాయలకు పొట్లం అమ్ముతాం. పట్నానికి మల్లన్న పట్నానికి ఇదే ముఖ్యమైన పిండి. ఏమేమి వేస్తారు పట్నంలో? పట్నంలో తెల్లపిండి, పచ్చపిండి, కుంకుమ, పసుపు, పట్నం మీద కుడుక, పోక, ఖర్జూర పండ్లు, జాకెట్ ముక్క ఇవి పెట్టేస్తే మల్లన్నకు ముఖ్యమైనది ఇవి ఉంటాయి, నడుస్తాయి. ఇప్పుడంటే బతుకమ్మ అప్పుడంటే వానలు పడతాయి, వర్షం పడతాయి, పెద్దగా చెట్లు ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొద్దిగా ఎగురు పెట్టి ఉంటుంది, దాన్ని బట్టి తీసుకొస్తాయి. ఇది లేని మల్లన్నకు పట్టం వేయరాదు కదా, దీంతో మల్లన్న కలర్లు వేస్తలేరా? మరి ఓన్లీ కలర్ బిల్లర్ ఏం లేదు, ఓన్లీ తంగడి పిండి. ఇది పట్టించిన తర్వాత పచ్చగా అయిపోతుంది. మనం ఇప్పుడు వరిపిండి మనం పట్టించుకొని రొట్టెలు ఎలాగా చేసుకుంటామో అలాగానే మనం పట్టించిన తర్వాత పిండి పచ్చగా అయిపోతుంది. పచ్చగా అయిన తర్వాత దాన్ని ప్యాక్ చేసి 10 రూపాయల కొట్టి అమ్మేస్తే తెల్లపిండి, పసుపు, కుంకుమ, పోక, గజ్జుర పళ్ళు, ఒకటి తెల్లది శాల్వ, ఇవే మల్లన్నకు పట్టమైంది ముఖ్యం. ఇది అసలు అయింది. మల్లన్న దేవుని పట్టణానికి ఉపయోగపడడానికి ఇది పనిచేస్తుంది. ఇరిని బట్టి జల్లెడ బట్టి దాన్ని మెత్తగా చేస్తారు. మెత్తగా చేసిన తర్వాత దాన్ని ప్యాక్ చేసి అమ్ముకుంటారు. మనం తెచ్చుకుంటే ఫ్రీగా దొరుకుతుంది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు అమ్ముకొని బతుంది దాన్ని. అది లేని మాత్రం దేవునికి పనిచేయదు. ఇప్పుడు తంగేడు ఆకు దొరుకుతుందా? చెట్లు ఉన్నాయి? ఆ చెట్లు ఉన్నాయి. మన ప్రపంచం అంతానే మన మల్లన్న గుట్ట చుట్టే ఉన్నాయి, మన దేవాలయం చుట్టే ఉన్నాయి. ఇవి ఎక్కడో కాదు, మేము తెచ్చుకుంటాం. మాకు తెలుసు ఇట్లాంటివి. మా ఇంటికంచెలా తెచ్చుకుంటాం. మేము కమలాపూర్ మండలం గుండేడు వరంగల్ జిల్లా. మేము అక్కడనే తయారు చేసి పట్టుకున్నాం. ఈ పచ్చను ఆకుని తెచ్చి ఎండబెట్టుకొని మా ఇంటికాడ గ్రైండర్ పట్టుకొని పట్టుకొచ్చుకున్నాం. నీ పేరు ఏం పేరే? ఇట్లా చేసుకుంటాను. ఏమంటారు ఈ డ్రెస్? ఏమంటారు? మల్లన్న దేవుని వేసాం, పచ్చ చల్లుతాం. పచ్చ చల్లినాక తెల్లబిండి పట్నం కొడతాం, పసుతో కొడతాం. మళ్ళా కొబ్బరికాయ, పోకరు, ఖర్జూర పండ్లు, కుడక బట్ట, రైక బట్ట పెట్టుకొని దేవుని నొక్కు మాకు అదే. పట్నం వేసేందుకు తంగేడు ఆకును పొడిగా చేసి ఒక గ్రీన్ కలర్ ఆల్టర్నేటివ్గా దీన్ని వాడతారు. కానీ ఒకప్పటి నుంచి వేల ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఒక సాంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. పట్నాల్లో చాలా రంగులు ఉంటాయి. ఆ రంగుల్లో వాడేందుకు ఆల్టర్నేటివ్గా బియ్యం పిండి ఒకవైపు, పసుపు ఒకవైపు, తర్వాత ఈ గ్రీన్ కలర్ ప్లేస్లో తంగేడు ఆకును ఎండబెట్టిన తర్వాత పొడి చేసి వాడుతుంటారు. ప్రత్యేకంగా మల్లన్న ఆలయం చుట్టూ కూడా ఈ గుట్టల మీద ఎక్కువ తంగేడు చెట్లు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో దాని నుంచి సేకరించిన ఆకుతోనే పట్నాలు వేసేందుకు పొడి తయారు చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విసి న్యూస్, కొమరవెల్లి నుండి.